మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. పొర్లు దండాలు పెట్టిన హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇవ్వరు అని అన్నారు. హరీష్ రావు బీజేపీలో చేరతారని, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని ఆరోపించారు. రఘునందన్ రావు, హరీష్ రావు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికి ఎందుకు దిగజారిందని ప్రశ్నించారు. రేవంత్ నాయకత్వం బలపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యాయని ఆరోపించారు అడ్లూరి. గౌరవ ముఖ్యమంత్రి ప్రజలకు చేరువగా పథకాలను తీసుకుపోతుంటే టీఆర్ఎస్ సంబంధించినటువంటి 10 ఏళ్ళు మంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి 6 అడుగుల హరీష్ రావు మరి ఇలా పిచ్చెక్కి మాట్లాడుతుండా, మతి భ్రమించి మాట్లాడుతుండా, ఇంకా అధికారం లేనే ఉన్నట్టుగా ఆయన మాటలు చూస్తుంటే నిజంగా తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో 17 స్థానాలు, కనీసం మీకు 10 స్థానాలు కాదు 5 స్థానాలు కూడా డిపాజిట్ దక్కకపోతే అసలు మీ మామ, అల్లుడు, మీ బామ్మాది మీరు తలకాయ ఎడబెట్టుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఎట్లాగో మేము మా పార్టీ చనిపోతుంది, మేము బతుకుండగానే మా అవయవాలు దానం చేయాలని చెప్పి బీజేపీ పార్టీకి మీరు బతుకుండి ఆ పార్టీని బతికియడానికి మీరు అవయవ దానం చేస్తే బీజేపీ పార్టీకి ఆ సీట్లు వచ్చినాయి. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి ఎక్కడికక్కడ తడిచిన ధాన్యాన్ని కూడా కళ్ళల్లో కొనుగోలు చేసి 3 రోజుల్లో రైతుల అకౌంట్లో ఖాతాలు వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని హరీష్ రావు అనే వ్యక్తి ఇలా బురద జల్లాలని చూస్తున్నాడు. నువ్వు పొర్లు దండాలు పెట్టినా, నువ్వుకేలు పెట్టినా, నీ మామ కానీ నీ బామ్మాది కానీ నీకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు పోవు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నువ్వు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడం ఖాయం. ఆ బీజేపీ ప్రయత్నమే ఇవాళ నువ్వు చేస్తున్నావు తప్ప మీ మామ మెప్ల కోసం, మీ బామ్మాడిని ఒప్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసం చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం, ఈ బురద జల్లుడు తప్ప తెలంగాణ ప్రజలకు నువ్వు ఒరగబెట్టింది లేదు. ఈ రాష్ట్రంలో మీ యొక్క పార్టీ 3వ స్థానాలు వేయడానికి కారకులు ఎవరు? రఘునందన్ రావు గారు మొన్న ఎంపీగా గెలిచిన బీజేపీ, నువ్వు చెట్టా పట్టాలు వేసుకొని మెదక్ పార్లమెంట్లో తిరిగిన మాట వాస్తవం కాదా? మీకు లోపాయికారి యొక్క ఒప్పందం ఉన్నమాట వాస్తవం కాదా? ఈరోజు మీ మామ కేసీఆర్ కానీ బావమర్ది కేటీఆర్ కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా పనిచేసిన వాళ్ళు ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతలేరు? పార్లమెంట్ ఎన్నికల లోపల ఎవరి పార్లమెంట్ నియోజకవర్గం లోపల వారు 3వ స్థానం వేయడానికి ఎందుకు కారణమైంది? దానివల్ల ఏ కారణం వల్ల 3వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోయిందనే విషయం ఎప్పుడైనా ఒక్క నాయకుడు అని వచ్చి మాట్లాడినాడా? ఇలా హరీష్ రావు ఎందుకు మాట్లాడుతుందంటే ఈయంత టీఆర్ఎస్ పార్టీ ఈయంత బీఆర్ఎస్ పార్టీ మొత్తం కనుమరుగు అయిపోతుంది. ఉనికి కోసం ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన మీద, వారు చేసే పథకాల మీద, వారు చేసే ఆలోచన మీద ఏదో విధంగా బురద జల్లే కార్యక్రమం చేపట్టాలి. ఎక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలంగా ఉంటుందనే ఉద్దేశంతో కాడెత్తేసిల్లో మీ నాయకత్వం అంతా కూడా ఎన్నికలు జరుగుతున్న రోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మా పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ ఓట్లేమని చెప్పిండ్రు. ఆ దుస్థితి కారణం మీరు కాదా అంటున్నా. మీ పార్టీ ఆ విధంగా మీ గ్రామ స్థాయి కార్యకర్తలు, మీ మండల స్థాయి కార్యకర్తలు, మీ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఓట్లేమనడానికి కారకులు మీరు కాదా? సిద్దిపేట మా అడ్డంటారు, గజ్వేల్ మా అడ్డంటారు, సిరిసిల్ల మా అడ్డంటారు, తెలంగాణ మా అడ్డంటారు. ఇక్కడ పోయింది మీ అడ్డంతా. 3వ స్థానం వేలు ఒక్కసారి దాని మీద ఆత్మీయ పరిశీలన చేసుకొని మీ పార్టీ ఉంటుందో పోతుందో బీజేపీలో మిరిచి చేయాల్సిన పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి హరీష్ రావు హెచ్చరిస్తున్నాము.